హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో హోమోజీనియస్ టాపిక్ అనేది స్టార్ట్ చేశాం కదా. సో అందులోనే ఒక ప్రాబ్లం అనేది చూసాం. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం. ఫైండ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ d⁴ ప్లస్ 16 ఇంటూ y ఈక్వల్ టు 0. సో ఫస్ట్గా ఏదైతే మనం ఇచ్చారో అది రాసుకుంటాం. గివెన్ దట్ d⁴ ప్లస్ 16 ఇంటూ y ఈక్వల్ టు 0. సో ఇక్కడ ద యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే d ప్లేస్లోనే m సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో m⁴ ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో y అనేది ఇందులో రాసుకోము, ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? m⁴ ప్లస్ 2⁴. 2⁴ అంటే 16 కదా. సో 2 ఇంటూ 2. సో ఇది ఎలా రాసుకో? 2 ఇంటూ 2 ఇంటూ ఎన్ని 2s 4 2s అంటే 2 ఇంటూ 2 అంటే ఎంత? 4. 4 ఇంటూ 2 అంటే ఎంత? 8. 8 ఇంటూ 2 అంటే ఎంత? 16. సో అంటే ఏంటి? 2⁴ అంటే మనకి ఎంత వచ్చింది? 16 అనేది వచ్చింది. సో దీన్ని మనం ఎలా రాసుకున్నాం? m⁴ ప్లస్ 2⁴ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి? m⁴ ప్లస్ 2⁴ ఉందన్నమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే m²² రాసుకోవచ్చు, అవునా. సో ఇప్పుడు మన ఫార్ములా ఒకటి ఉంది, a⁴m ఇంటూ a⁴n. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? a⁴m ఇంటూ nగా రాసుకోవచ్చు, అవునా. a⁴m అంటే a⁴m ఇంటూ nగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను a⁴ అంటే ఇక్కడ ఏంటి? m²² రాసాను. అప్పుడు ఇది ఏమవుతుంది? m 2 ఇంటూ 2 అంటే m⁴ అవుతుంది కదా. సో మనకు అదే కదా ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఈ విధంగా రాసుకున్నాను అనమాట. m² ప్లస్ ఇక్కడ దీన్ని కూడా సేమ్ 2² రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను అలా అంటే మనకి ఈ ఫార్ములా కోసం, ఈ ఫార్మాట్లోకి రావడం కోసం. సో ఇదేంటి ఇప్పుడు? ఇది a². అంటే m² అనేది ఏంటి? ఇక్కడ a ఈక్వల్ టు m², నెక్స్ట్ b ఈక్వల్ టు 2², ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి? a² ప్లేస్లోన m² b² ప్లేస్లో 2² అనేది ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తే a అంటే ఏంటి మనకి? ఇక్కడ మనకి a అంటే m². సో m² ప్లస్ b అంటే ఏంటి? 2² అంటే ఎంత? 4. సో 4 నెక్స్ట్ హోల్² మైనస్ 2 ఇంటూ a అంటే ఎంత? m², b అంటే ఎంత? 2² అంటే 4. సో 2 4s 8, నెక్స్ట్ m², ఓకేనా. సో ఇక్కడ ఏంటి? మైనస్ వస్తుంది అనమాట, ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీన్ని కూడా ఇంకే విధంగా మార్చుకోవాలనుకుంటున్నాం? a² మైనస్ b² ఫార్మాట్లోకి మార్చుకోవాలనుకుంటున్నాం. ఎలా మార్చుకోవాలనుకుంటున్నాం? a² మైనస్ b² ఫార్మాట్లోకి మార్చుకోవాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ 8m² అని ఉంది. సో దీన్ని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు? 8m² అనేదాన్ని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్లో కనుక మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఏంటి? ఈ రూట్ 4 ఇంటూ 2 కదా. మనం రూట్ అంటే 4 ఇంటూ 2. సో ఈ 4కి మనకి రూట్ అప్లై చేస్తే ఎంత? 2 అనేది అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది? ఈ రూట్ అని మిగులుతుంది. అర్థమైందా? సో రూట్ 8 అనేది ఉందనుకోండి. సో ఈ రూట్ 8 అనేది ఉంటే దాన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు. సో 4 ఇంటూ 2గా ఉంటే ఆ 4కి మనకి ఏంటి? 4 అంటే 2, రూట్ 4 అంటే 2 కదా. నెక్స్ట్ ఇంకేంటి? ఈ రూట్ 2 అనేది మిగిలిపోతుంది. సో 2 ఇంటూ రూట్ 2 అంటే వాల్యూ ఎంత మనకి? నార్మల్గా 8 అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ అదేవిధంగా m ఉంది. సో అంటే ఏంటి? ఇప్పుడు m కూడా ఉంది, m² ఉంది కాబట్టి m² అని చేస్తాం. సో ఇది మొత్తాన్ని చేస్తే 8m² వస్తుందో లేదో చూద్దాం, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఎంత? 2² అవునా. 2² అంటే ఎంత వాల్యూ? 4 ఇంటూ రూట్ 2² అంటే ఎంత? రూట్ 2. ఈ రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగులుతుంది మనకి? 2 అనేది మిగులుతుంది. అదేవిధంగా m² అంటే సో m², 4 2s 8m², ఓకేనా. సో అదే వచ్చింది కదా 8m². సో మనకి ఈ ఫార్మాట్లో రావడం కోసం మనం ఈ టర్మ్గా రాసుకున్నాం, ఓకే కదా. సో అందులో కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో a² మైనస్ b² ఫార్మాట్లో ఉంది. ఇక్కడ a అంటే m² ప్లస్ 4, b అంటే 2√m, ఓకేనా. సో అదే అప్పుడు ఏంటి? a అంటే ఎంత? m² ప్లస్ 4 మైనస్ b అంటే 2√m. అదేవిధంగా a ప్లస్ b అంటే m² ప్లస్ 4 ప్లస్ 2√m రూట్ 2m ఈక్వల్ టు 0, ఓకే కదా. సో ఇప్పుడేంటి? దీనికి మనం ఈక్వల్ టు 0 చేయాలి, దీనికి ఈక్వల్ టు 0 చేయాలి. సో దీనికి ఈక్వల్ 0, దీనికి ఈక్వల్ 0 చేస్తే మనకి ఏంటి? కొన్ని రూట్స్ అనేవి వస్తాయి. సో ఆ రూట్స్ అనేవి రియలా, ఇమేజినరా, నెక్స్ట్ డిఫరెంటా, ఈక్వల్ అని చూసి అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం.
ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, దీనికి ఫస్ట్ ఈక్వల్ చేస్తే మనం ఏంటి, మనకి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇదేంటి క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉంది. m² - 2√m + 4 అవునా. సో ఇదేంటి క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉంది. ఇక అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ax² + bx + c = 0 ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. ఇక్కడ x² అంటే m², నెక్స్ట్ x అంటే m, c అంటే ఏంటి కాన్స్టెంట్ కాబట్టి 4 మాట. సో ఇక్కడ మనకి a అంటే ఎంత, ఇక్కడ మనకి a = ఎంత మనకి 1, b = ఎంత మనకి -2√2, c = ఎంత 4. ఓకేనా. మనకి ఫార్ములా ఏంటి అంటే -b ± b² - 4ac √b² - 4ac/2a కదా. సో ఇక్కడ మనకి a అంటే 1, b అంటే -2√2, c అంటే 4 దీని ద్వారా మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ వాల్యూస్ అనేవి ఈ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ b² అంటే 2√2, ఈ 2√2ని మనం ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ చేస్తే 8గా రాసుకోవచ్చు అని ఆల్రెడీ చూసాం. సో 8 - 4ac అంటే 16/2. ఓకేనా. ఇవి వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, ఇంకేం చేయలేదు. సో ఇందులో చూసేట్లయితే మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ i అనేది వస్తుంది, +or- i అనేది వస్తుంది. అంటే ఇదేంటి ఇమేజినరీ పార్ట్, అంటే రియల్ అండ్ ఇమేజినరీ అంటే మనం చూసిన 3 ఫార్ములాస్లో థర్డ్ ఫార్ములా అనేది అప్లై అవుతుంది అన్నమాట. సో థర్డ్ ఫార్ములా అనేది అప్లై అయినప్పుడు ఇక్కడ 2 అనేది కామన్ ఉంది, అంటే ఇక్కడ 2 అనేది కామన్ తీస్తే ఈ 2కి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 ± i√2 అనేది మిగులుతుంది. అదేవిధంగా దీనికి కూడా ఈ ఫార్ములా అనేది అప్లై చేసామంటే మనకి ఏం మిగిలింది, -√2 ± i√2 అనేది మిగిలింది. సో ఇక్కడ మనకి 2 రూట్స్ అనేవి వచ్చాయి. ఇవేంటివి కాంప్లిమెంటరీ, అంటే ఏంటి మనకి రియల్ అండ్ ఇమేజినరీ కదా. సో ఇమేజినరీ వచ్చే కాబట్టి హెన్స్ ద కంప్లీట్ సొల్యూషన్ ఈస్ ఏంటి, హెన్స్ ద కంప్లీట్ సొల్యూషన్ అంటే y = cf కదా. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, e⁻√2x అంటే ఇక్కడ ఏంటి m1x అంటే αx అవునా. సో ఫార్ములా ఏంటి మనకి e⁻⁴x c1 cos βx + c2 sin βx. సో అదే కదా మనకి ఫార్ములా. కాకపోతే ఇక్కడ 2 రూట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఇవ్వకుండా సెకండ్ దానికి కూడా మనకి ఏంటి e⁻⁴x × c3 cos βx c4 sin βx అని తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ దానికి మనకి ఆల్ఫా ఎంత, సో ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే ఇది రెండు కూడా √2లే వచ్చాయి కాబట్టి ఇక్కడ √2 వేస్తాం, ఇక్కడ √2 వేస్తాం. అదేవిధంగా సెకండ్ దానికి వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి -√2 ఇంకోటి వచ్చేసరికి +√2 కాబట్టి ఇక్కడ -√2 పెడతాము. ఇమేజినరీ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ లోపల పెడతాం. ఇక్కడ c1 ఈ c2 ఈ c3 ఈ c4 అనేవి ఏంటి మనకి కాన్స్టెంట్స్. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే కదా. మొత్తం కూడా ఒకసారి చూసుకోండి మొత్తం కూడా క్లియర్గా. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా అనేవి యూజ్ చేస్తాము. మనకి ఏంటి వచ్చిన రూట్స్ బట్టి మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కానీ అర్థమైపోతుంది. సో ఆ ఫార్ములా దాంట్లోన మనకి ఏంటి m1 అంటే ఏంటి, m2 అంటే ఏంటి, లేదంటే ఆల్ఫా అంటే ఏంటి, బీటా ఏంటి అని చూసుకుని అవి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి హోమోజీనియస్ అనేది అయిపోతుంది. సో ఇది హోమోజీనియస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.